నమో వెంకటేశ. ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద. చూసారా, ఈ గోవింద అని మనం ఎందుకు పిలుస్తాము, గోవింద అని ఎందుకు మనం పిలుస్తాము అనే ఒక పిలుపు మన ఒళ్ళు మొత్తం పులకరించే విధంగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అయితే, ఒకానొక టైంలో ఒకానొక సమయంలో స్వయంగా ఏడుకొండల వాడే ఏడుకొండలు దిగి భూమిలోకి అంటే కిందకి వచ్చారు. వచ్చి అగస్త్య మహాముని ఆశ్రమంకి వెళ్ళారు. వెళ్ళి నాకు ఒక గోవు కావాలి అని అడిగారు. అడిగితే అగస్త్య మహాముని అప్పుడు ఏం చెప్పారంటే, సతీమణి లేనిది గోదానం అనేది చెయ్యకూడదు, అందుకే మీరు సతీమణితో వస్తే మీకు గోదానం నేను చేస్తాను అని అన్నారు. అప్పుడు ఏమైంది, వెంకన్న స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ సతీమణి పద్మావతి దేవితో వచ్చారు. వచ్చి అగస్త్య మహాముని ఆశ్రమంకి వస్తే అప్పుడు ఏమైందంటే, అగస్త్య మహాముని అక్కడ లేరు, శిష్యుడు ఉండరన్నమాట. అయితే శిష్యుడు గురువులే నాకు గోవు ఇస్తామని మాట ఇచ్చారు అగస్త్య మహాముని గారు, నాకు గోవు ఇవ్వండి, నేను సతీమణితో వచ్చాను అని అంటే, అప్పుడు ఏమన్నారంటే ఏడుకొండల వాడికి, మా గురువుగారు లేనిది నేను ఎలా ఇస్తాను అని అన్నారు. అంటే ఆవేశంతో కోపంతో ఏడుకొండలవాడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతలోనే అగస్త్య మహాముని మళ్ళీ ఆశ్రమంకి వస్తే జరిగిన విధంగా ఏది జరిగిందో ఆ కథ అంతా శిష్యుడు గురువుకి చెప్పారు. అప్పుడు వెంటనే గోవుని, ఆ శిష్యుడిని, మరికొంతమంది శిష్యుల్ని పట్టుకొని కొండపైకి వెళ్ళడానికి అగస్త్య మహాముని బయలుదేరారు. బయలుదేరిన తోవలోనే మన వెంకన్న స్వామి కనిపించారు. అప్పుడు అగస్త్య మహాముని ఏం చేశారు, గోవు ఇందా అన్నారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో. అలా పిలుస్తూ 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 గోవింద 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 అని పిలుపు అనేది మొదలైంది. ఎంత పిలిచినా కూడా ఏడుకొండలవాడు వినలేదు. అందుకే మనం కొండపైకి వెళ్ళినప్పుడు గోవింద గోవింద అనే పిలుపు అనేది పిలుస్తామన్నమాట. పిలిచి మనం కొండెక్కుతాము. దాని తర్వాత ఏడుకొండలవాడు తిరుపతికి కొండపైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అంతర్ధ్యానం అయిపోయారు. గోవింద అని పిలుపు మనం అందుకే ఏడుకొండలవాడికి పిలుస్తాము. ఇంతటితో సెలవు తీసుకుంటాం. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా దీపంతోనే నా ఒక్క దేవుడి గదిని చూపిస్తాను. ఇంతటి ఏడుకొండలవాడి గుడిలో కూడా భగవంతుడికి దీపాలతోనే చూపిస్తారు, లైట్లు వెయ్యరు. అయితే అది గుడి. అయితే నా ఇంట్లో ఒక దేవుడి గుడికి నేను అలానే భావిస్తాను. అలానే దేవుడికి నాకు ఈ ఒక్క దీపాలతో చూడడమే నాకు అనేది ఇష్టం కూడా. ఇంతటితో ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శనివారం శుభాకాంక్షలు చెబుతూ అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్స్ కూడా చెప్పండి.